తులసి గబ్బార్డ్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. అగ్రరాజ్యంలోని 18 నిఘా సంస్థలకు బాస్. ఆమె డిసైడ్ అయితే వార్ వన్ సైడే. ఆ డేరింగ్ లేడీతో ఇండియన్స్ జేమ్స్ భేటీ కావడం వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. భేటీలో తీసుకున్న సంచలన నిర్ణయాలు భారత వ్యతిరేకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకు అజిత్ ధోవల్, తులసి గబ్బార్డ్ తీసుకున్న నిర్ణయాలేంటి? విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్తానీ శక్తులకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? అమెరికాలో తలదాచుకున్న గురుపత్వంత్ సింగ్ పన్ను కథ క్లైమాక్స్ కు చేరినట్లేనా? లెట్స్ వాచ్. అమెరికాలో భారత వ్యతిరేకుల కథ ముగియనుందా? దోవల్, తులసి గబ్బార్డ్ భేటీ గేమ్ చేంజర్ కానుందా? గురుపత్వంత్ సింగ్ పన్నుకు చెక్ పెట్టబోతున్నారా? రక్షణ, నిఘా. ఒక దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ రెండు విషయాలు స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రెండు అంశాల్లో ఇండియా శత్రుభీకరంగా ఉంది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్, ఇండియన్ జేమ్స్ బాండ్గా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ దోవల్ నేతృత్వంలో నిఘా వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు విభాగాలు మరింత పవర్ఫుల్ గా మారబోతున్నాయి. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్తో జరిగిన కీలక సమావేశాలే. మొదట అజిత్ దోవల్, తర్వాత రాజ్నాథ్ సింగ్తో ఆమె భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు ఇండియా వ్యతిరేకుల గుండెల్లో రాళ్లు పరిగెత్తిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్తానీ శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ప్రతి ముగ్గురు నేరస్తులు ఉగ్రవాదుల్లో ఒకరు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. గత బైడెన్ సర్కారు వారికి ఆశ్రయం కల్పించింది. వీరి అప్పగింత కోసం భారత దర్యాప్తు సంస్థలు చేసిన 178 పెండింగ్ అభ్యర్థనల్లో 65 ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 2002-18 మధ్య కేవలం 11 అభ్యర్థనలకి అమెరికా సమ్మతించింది అంటేనే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. అయితే ట్రంప్ ఎంట్రీ తర్వాత సీన్ మారింది. ఇది తెలిసే మోడీ సర్కారు వ్యూహం కూడా మార్చింది. మోడీ అమెరికా పర్యటన సమయంలో అమెరికాలో తలదాచుకున్న ఇండియా వ్యతిరేకుల జాబితా సిద్ధం చేసింది. ఆ లిస్టులో గురుపత్వంత్ సింగ్ పన్ను, గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయ్ తదితరుల పేర్లు ఉన్నట్టు నేషనల్ మీడియాలో కథనాలొచ్చాయి. అంటే వారందరి ఆట కట్టించవలసిందిగా ట్రంప్ను మోడీ రిక్వెస్ట్ చేశారన్నమాట. చివరికి అనుకున్నట్టే ముంబై దాడుల సూత్రధారిలో ఒకడైన రాణాను భారత్కు అప్పగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కట్ చేస్తే అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసి గబ్బార్డ్ ఛార్జీ తీసుకున్నారు. భారత్కు ఇది మరో గుడ్ న్యూస్గా మారింది. తులసి గబ్బార్డ్ ఏ పదవికైనా అర్హతలు, సమీకరణలు అవసరమవుతాయి. కానీ ఒక దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి ఎంపికవ్వాలంటే అత్యున్నత స్థానంలో ఉన్నవారి విశ్వాసాన్ని సంపాదించాలి. అందులోనూ అగ్రరాజ్యం నిఘా విభాగానికి అధిపతి అవడం ఆషామాషి కాదు. కానీ చాలా కొద్ది వ్యవధిలోనే ఆ ఘనత సాధించారు తులసి గబ్బార్డ్. ఒక హిందువు ఈ పదవిని దక్కించుకోవడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ హోదాలో అమెరికా రక్షణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని మొత్తం 18 నిఘా వ్యవస్థలు ఆమె పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. కీలకమైన సిఐఏ అధిపతి కూడా ఆమెకే రిపోర్ట్ చేస్తారు. నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ సమాచారాన్ని అధ్యక్షుడు ట్రంప్కు అందిస్తారు. కాబట్టి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్లను గుర్తించడమే కాదు, వారి ఆట కట్టించడంలోనూ తులసి గబ్బార్డ్దే కీలక పాత్ర కాబోతోంది. ఇటీవల అమెరికా పర్యటనలోనూ మోడీ మొదట తులసి గబ్బార్డ్తోనే భేటీ అయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. అప్పుడే భారత వ్యతిరేకుల వెన్నులో వణుకు మొదలైంది. అలాంటి డేరింగ్ లేడీతో ఇండియన్ జేమ్స్ బాండ్ భేటీ అయితే దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ నిఘా సంస్థల అధినేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం అజెండా ఉగ్రవాదం సహా పలు భద్రతా సవాళ్లపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించడం. అనుకున్నట్టే ఉగ్రవాదం సహా భద్రతా సవాళ్లపై పరస్పరం సహకరించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. విదేశాలలో ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆందోళనల్ని భారత్ ప్రస్తావించింది. ఈ భేటీకి ముందే తులసి గబ్బార్డ్తో దోవల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దోవల్ ఆమెతో ఏ అంశంపై చర్చించి ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికాలో భారత్ మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఒకే ఒక్క ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను. ఆ ఒక్కడి ఆట కట్టిస్తే ఇతర దేశాల్లోనూ ఖలిస్తానీ శక్తుల కథ ముగిసినట్టే.
ఆ పని తులసి గబార్డ్ ఒక్కరే చేయగలరు. సో అమెరికాలో తలదాచుకుని రెచ్చిపోతున్న 6 ఫర్ జస్టిస్ చీఫ్ కథ క్లైమాక్స్ కు చేరడం ఖాయం. ప్రధాని మోడీ మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశంలోనూ 6 ఫర్ జస్టిస్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇక విదేశాల్లోని ఖలిస్తానీ శక్తులకే కాదు, తులసి గబార్డ్ భారత పర్యటన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ను భయపెడుతోంది. ఎందుకంటే ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆమె చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా రెండు దేశాలకు ఇస్లామిక్ ఉగ్రవాదం భయంకరమైన ముప్పుగా ఉందని, ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ కలిసి దీన్ని ఎదుర్కోవడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలను ప్రస్తావించారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, ఇతర మతపరమైన మైనారిటీలపై చాలా కాలంగా జరుగుతున్న హింస, హత్యలు అమెరికా ప్రభుత్వానికి, ట్రంప్ ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే ప్రధాన అంశం అన్నారు. ట్రంప్ నేతృత్వంలోని కొత్త కేబినెట్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ప్రకటించారు. సో అమెరికాలో తలదాచుకున్న ఖలిస్తానీలతో సహా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్, బంగ్లాదేశ్లకు తులసి గబార్డ్ భారత పర్యటన వణుకు పుట్టించడం ఖాయం. అన్నింటికి మించి నిఘా సమాచారాన్ని ఇండియాతో పంచుకోవాలని తీసుకున్న నిర్ణయం భారత వ్యతిరేక శక్తుల ఏరవేతలో గేమ్ చేంజర్ కావడం కూడా ఖాయమే.